హాయ్ అండి, వెల్కమ్ టు సాత్విక్ ఫుడ్ ఛానల్. ఈరోజు మీకోసం నేనైతే ఒక మంచి వీడియోతో వచ్చేసానండి. అదేంటి అంటారా, మిక్సీతో పని లేకుండా మన చేతులతోనే 3 నిమిషాల్లోనే వెన్నపూస ఎలా తయారు చేసుకోవడం అనేది అయితే చూపిస్తున్నానండి. అది కూడా నేను చూపించిన విధంగా పైన మేగడంతా తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని పప్పు గుత్తిలాగా కవ్వంతో తిప్పుకుంటూ ఉంటే మెత్తని పేస్ట్ అవుతుంది. ఆ పేస్ట్లో చల్లని వాటర్ పోసుకున్నట్లయితే మనకి గట్టిగా ముద్దగా ఫామ్ అవుతుందండి వెన్నపూస. కరెక్ట్గా చేస్తే మనకి 3 మినిట్స్లోనే వెన్నపూస ఫామ్ అయిపోతుంది. దాన్ని తీసుకొని చక్కగా కరగబెట్టేసుకుంటే నెయ్యిగా అవుతుంది. ఫ్రెష్గా ఉన్న నెయ్యి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే ఆరోగ్యం కూడా అండి. చిన్నపిల్లలకి నెయ్యి పెట్టడం చాలా మంచిది, ఎందుకంటే నెయ్యి వల్ల చాలా లాభాలు ఉన్నాయి. పిల్లలకి అరుగుదల బాగా అవుతుంది, జ్ఞాపక శక్తి అయితే బాగా పెరుగుతుందండి. సో దానికోసం అని చెప్పేసి, అలాగే ఇంకొకటి వెన్నపూస పెట్టి బాడీ మసాజ్గా చేస్తే పిల్లలు కొంచెం కలర్ కూడా మంచిగా వస్తారని చెప్పేసి అయితే పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు. మా చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు అలాగ చేసేవాళ్ళంట, మా నాన్నమ్మ చెప్పింది. నేను మా పిల్లలకి ట్రై చేశాను, వర్క్ అయింది. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అని కంపల్సరీ ట్రై చేయండి ఇంట్లో. డెఫినెట్గా ఇట్ విల్ వర్క్స్. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.